హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో కొన్ని చెర్రీ ఫ్రూట్స్, అలాగే చిక్కుడు, దానిమ్మ, డ్రాగన్ వచ్చాయండి. సో ఇవి ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, చెర్రీస్ మళ్ళీ అన్నీ కూడా స్టార్ట్ అయినాయండి. ఇది 365 డేస్ కూడా నాకు ఫ్రూటింగ్ అనేది ఇస్తుందన్నమాట. సో ఈరోజు నేను మా పాపతో హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఇస్తున్నాయంటే కాయలు అనేది. మనం ఎర్లీగా కోసుకోకపోతే రాలిపోతున్నాయండి. సో చూస్తున్నారు కదా, నేను పండు వరకు ఉన్నాయి, పండి హార్వెస్ట్ చేస్తాము. సో అలాగే కొన్ని ఇక్కడ దానిమ్మకాయలు కూడా వచ్చాయండి. సో అవి చూడండి, అవి మనకి రెడీ అయిపోయి కోస్తున్నప్పుడే రాలిపోతున్నాయి అన్నమాట. సో అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాము. కొంచెం రెడీ అయిన కాయలు చూస్తున్నారు కదా, ఆర్గానిక్ కదండి, మనం మందులు లేకుండా చక్కగా పండించుకున్నాయి. చాలా టేస్టీగా ఉంటున్నాయి అన్నమాట మనం బయట తీసుకున్న కాయల కన్నా. సో నేను సూట్ కేసులో కొన్ని చెట్టు చిక్కుళ్ళు పెట్టాను కదండి, అవి చక్కగా మనకి కాపు వచ్చాయి. మొంతా తుఫాన్ తర్వాత అవి చాలా పూత అనేది అప్పుడు చాలా పాడైపోయిందండి, రాలిపోయింది. మాకు చాలా బాగా ఉందన్నమాట ఇక్కడ. సో అవి నిలబడిన వరకు చక్కగా కాయలు అనేవి వచ్చాయి. చాలా హెల్తీగా వచ్చాయండి. కాయ సైజ్ చూస్తే మీరు చూడండి, ఒక్కొక్క కాయ కూడా చాలా పొడవుగా, గింజ కూడా చాలా పెద్దగానే స్ట్రాంగ్గా ఉన్నాయండి. కాయలు అనేవి చూడండి ఎంత మంచి ఈల్డ్ అనేది ఇచ్చిందో. ఈ సూట్ కేస్ వీడియో మీరు చూడనట్లయితే కనుక మన ఛానల్లో ఉంది. ఈ సూట్ కేస్ని చక్కగా బెస్ట్గా మనం ఏ విధంగా తయారు చేసుకొని చూస్తున్నారు కదా, కాయలు ఎంత బాగా వచ్చాయో. మళ్ళీ పూత అనేది కాయ ఉండగానే మనకి మళ్ళీ పూత అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి, కాయ కూడా చాలా లావుగా పొడవుగా ఉన్నాయన్నమాట. కాయలు హెల్తీగా ఉన్నాయండి. సరే, మనం ఇచ్చే ఫుడ్ వల్లే మనకి అవి మంచిగా వీక్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి మనం ఇవ్వడం వల్ల అవి చక్కగా మనకి కాయలు అనేవి ఇస్తున్నాయి అన్నమాట. వీక్లీ వన్స్ ఇస్తూ ఉండండి. పూత రాలకుండా చక్కగా మనకి పేను బంక్ వచ్చినప్పుడు బూడిద జిమ్మండి. అలాగే మనకి కాయలు హెల్తీగా రావాలంటే వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి ఏదో ఒక ఫుడ్ దానికి కిచెన్ వేస్ట్ ఆర్ కిచెన్ లిక్విడ్, వేస్ట్ లిక్విడ్ అలాంటివన్నీ కూడా ఇస్తూ ఉండండి. సో చూస్తున్నారు కదా, మనకి దగ్గర 1/2 కేజీ కాయల వరకు వచ్చాయండి. అలాగే కొన్ని చెర్రీ టమాటాలాగా చిన్నగా ఉన్నాయండి, ఆ టమాటాలు కూడా కొన్ని పండినాయి. అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము. అలాగే స్టార్ ఫ్రూట్ కూడా అయిపోయినాయండి. ఇంకా కొమ్మ లాస్ట్ టైం కోసేసాం కదా, ఇంకా కొన్ని చెట్టు చిక్కుళ్ళు కొన్ని ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము. మనం కాయ తీయగానే మళ్ళీ పూత అనేది స్టార్ట్ అయిపోతుందండి. కాయ ఉండగానే స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే కొన్ని గోరుచిక్కుళ్ళు కూడా మనకి రెడీ అయ్యాయి. మళ్ళీ సెకండ్ క్రాప్ అనేది చూస్తున్నారు కదా, మళ్ళీ మనకి చాలా కాయలు అనేవి వచ్చాయన్నమాట. సో కాయ పొడవు సైజు కూడా చాలా బాగా వస్తుందండి, హెల్తీగా. చూస్తున్నారు కదా, మనం ఆర్గానిక్గా ఎంతో కొంత మనము మన గార్డెన్లో పండించుకొని తినడమే అది చాలా ఆరోగ్యం అనమాట. వీలైనంత వరకు మనం పండించుకోవడానికి ట్రై చేద్దామండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. కొన్ని డ్రాగన్స్ కూడా వచ్చాయి, అవి కొన్ని నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూడండి తనకి ఏ విధంగా కాయని తీయాలనేది చెప్పాను. చక్కగా తను రౌండ్గా తీసి కట్ చేసి తీస్తుంది. ఇది కూడా డ్రాగన్స్ అయితే చాలా బాగా వస్తున్నాయండి. కాయ సైజు కూడా మనకి మార్కెట్లో ఏ విధంగా వస్తున్నాయో పెద్ద పెద్ద కాయలు ఆ సైజులో వస్తున్నాయి అన్నమాట. అది మనం ఇచ్చే ఫుడ్ వల్ల మనకి అది చాలా మంచిగా వస్తున్నాయి అన్నమాట. చూడండి కాయ సైజు అయితే ఎంత బాగా వచ్చిందో, మన అరచేయి కూడా సరిపోయినంత మంచిగా కాయలు అనేవి వచ్చాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఈ విధంగా మనం మన గార్డెన్లో పండించుకున్నట్లయితే ఇది మనకు ఎంతో హ్యాపీ కదండి. చూస్తున్నారు కదా. సో మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. తిన్నంత వరకు బాయ్ బాయ్.